నీళ్లు లేకపోవడం వల్ల చేతికొచ్చిన 2 ఎకరాల మిరప పంట ఎండిపోతుందని రైతులు కన్నీరు పెడుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో పలానా రైతు పంట నష్టంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కాంగ్రెస్ అసలు ప్రజాపాలన. రైతులను రాజులు చేస్తాము, రైతుల కోసమే ప్రత్యేక పథకాలను తీసుకొచ్చామని గప్పాలు కొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు రైతుల పాలిట యముడిలా మారాడు. కనీసం ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థతను చూసి పక్క రాష్ట్రాలు నవ్వుతున్నాయి. మన రాష్ట్రానికి వచ్చిన నీటి వాటాను కూడా తెచ్చుకోలేని చేతగాని ప్రభుత్వంలో మనం ఉన్నామని చెప్పుకోవడం కూడా సిగ్గుచేటుగా ఉంది. ఇవాళ రైతులు ఇంత బాధపడుతున్నారంటే అందుకు కారణం కేవలం కాంగ్రెస్ చేతగానితనమే. గత ఏడాది వానాకాలంలో వర్షాలు ఎక్కువగానే పడ్డాయి. 97% వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి, మూసి, మానేరు, మున్నేరు అన్ని నదులు నీటితో నిండాయి. జలకలతో ఉన్న నదులు, ప్రాజెక్టులను చూసి రైతులు తమకు డోకా లేదు అనుకున్నారు. తమ పంటలకు కావలసిన నీరు అందుతుందని మురిసిపోయారు. కానీ అంతా మూన్నాల ముచ్చటే అయ్యింది. గత ఏడాది 72 టీఎంసీలే సముద్రంలో కలవగా ఈసారి 844 టీఎంసీలు కలిశాయి. ఇంత నీరు వృధాగా పోయింది. దీంతో ఏపీ, తెలంగాణకు కలిపి 1010కి పైగా టీఎంసీలు నీళ్లు మిగిలాయి. ఇక తాత్కాలిక కోటాలో ఏపీకి 666 టీఎంసీలు వెళ్ళాలి. కానీ అంతకు మించి నీటిని తీసుకెళ్లింది ఏపీ. ఇక తెలంగాణకు తాత్కాలిక కోటాలో 344 టీఎంసీలు ఉండగా ఇప్పటికీ 220 టీఎంసీలకు మించి వినియోగించలేదు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లతో కలిపి 60 టీఎంసీలు నీళ్లు కూడా లేవు. కానీ ఇంకా తెలంగాణకు రావాల్సింది 124 టీఎంసీలు. ప్రస్తుతం తెలంగాణకు యాసంగి సాగునీటికి, వేసవి తాగునీటికి కలిపి మే వరకు 116 టీఎంసీలు నీళ్లు కావాలి. ఈ 60 టీఎంసీల నీళ్లలో ఏపీకి 20 టీఎంసీలు తీసుకుంది. ఇప్పుడు తెలంగాణకు దక్కింది కేవలం 40 టీఎంసీలు మాత్రమే. దీంతో అంచనాలన్నీ తప్పి ఆ ప్రాజెక్టుల కింద ప్రస్తుతం పంటలు ఎండిపోతున్న దుస్థితి దాపురించింది. అదీకాక వేసవిలో తాగునీటికి తండ్లక తప్పని పరిస్థితి దాపురించింది. ఇక గోదావరి జలాల విషయానికి వస్తే 100 రోజులకు పైగా వరదలు వచ్చాయి. దీంతో 4150 టీఎంసీలు నీళ్లున్నాయి. మహారాష్ట్ర ప్రాజెక్టులతో పాటు శ్రీరామ్ సాగర్లతో పాటు అన్ని చిన్న పెద్ద ప్రాజెక్టులు నిండాయి. ఇప్పటికీ ప్రాణహితలో దాదాపు 8000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి గోదావరిలో కొనసాగుతుంది. అయినా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులను ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నాయి. ఎస్ఆర్పీసీ ఆయకట్టు సైతం ఎండుతుంది. వర్షాలు మంచిగా కురిసినా ఇంత నీటి సమస్య ఏర్పడడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రణాళికతో ముందుకు వెళ్లకుండా ఉండడం వల్లే ఇంత జరిగింది. కేసీఆర్ సర్కార్ హయాంలో ప్లాన్ ప్రకారం అంతా జరిగింది. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణపై ఎక్కువగా ఫోకస్ చేసింది బీఆర్ఎస్. అందుకే బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి 2 పంటలకు సరిపడా తాగునీరు అందేది. ఇలా ప్రతి అక్టోబర్ లేదా డిసెంబర్లో చెరువులు, చెక్ డ్యాంలను క్రమం తప్పకుండా నింపేది బీఆర్ఎస్. ఫలితంగా భూగర్భ జలాలు పడిపోకుండా ఉండేవి. 24 గంటల పాటు కరెంట్ ఇవ్వడంతో బోర్ల ద్వారా పంటలు పండేవి. చిన్న లిఫ్ట్లను కూడా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది ఆ పనేమీ చేయలేదు. ఫలితంగా భూగర్భ జలాల మట్టాలు తీవ్రంగా పడిపోతున్నాయి. మరోవైపు కరెంటు కోతల వల్ల బోర్లు కూడా పూర్తి స్థాయిలో నడవని దుస్థితి నెలకొంది. దీంతో కొన్ని చోట్ల నీళ్లు లేక పంటలు ఎండుతుంటే, మరోవైపు నీళ్లున్నా కూడా పంటలు ఎండిపోతున్నాయి. ఇది ప్రభుత్వ ప్రణాళిక రాహిత్యమేనని స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ సర్కార్ అవగాహన లేని పాలనతో పాటు రైతులు సైతం ఆగమవుతున్నారు. పెద్ద పెద్ద సభల్లో నీరు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంటలు చేతికొచ్చే దశలో చేతులెత్తేసింది. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎకరానికి దాదాపు 20 నుంచి 25 వేల పెట్టుబడి పెడుతున్నారు. అంతా పెట్టుబడి పెట్టి 2 సీజన్లు పంట వేసిన నష్టపోవడమే రైతులు వంత అవుతుంది. రైతులు అంటే పల్లెలకు పరిమితం. వారికి ప్రశ్నించాలని ఉన్నా అది ప్రభుత్వం వరకు వినపడే పరిస్థితి లేదు. అందుకే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నారు. అయినా కూడా కాంగ్రెస్ మాత్రం చోద్యం చూస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రైతులను ఆదుకోవాలి. వారి పంటకు సరిపడా నీటిని అందించాలి.